గాయ్స్ ఈరోజైతే నేను బిగినర్స్కి స్క్రాచ్ని ఎలా వాడాలో చెప్పబోతున్నాను. సో ముందు మనం స్క్రాచ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు స్క్రాచ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ అని ఒకటి ఉంది కదండి, ఎక్స్ అంటే ఇప్పుడు 100కి పెడితే అలా ముందుకు జరుగుతుంది. -100 ఇప్పుడు ఇలా వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మనం ముందుకు మూవ్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. వై అంటే హైట్. ఇప్పుడు y -100 పెడితే కిందికి వస్తుంది. తర్వాత ఇప్పుడు అక్కడ టైప్ చేయకుండా అది మూవ్ అయ్యేలా చేద్దాం. సో వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్, మూవ్ 10 స్టెప్స్ అంటే ఇప్పుడు 10 స్టెప్స్ మూవ్ అవుతున్నాయి. చూసారు కదా, 10 స్టెప్స్ అంటే ఇప్పుడు దీన్ని రొటేట్ చేద్దాం. ఇప్పుడు రొటేట్ చేస్తే కూడా ఇది కిందకే వెళ్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళాలంటే చేంజ్ x/10 వాడాలి. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇప్పుడు అది పైకి వెళ్ళాలంటే చేంజ్ y/10 అని పెట్టాలి. చూసారా, ఇప్పుడు -10 అని పెడతాం, కిందికి వస్తుంది. నైన్టీనే ఉండాలన్నమాట డైరెక్షన్ ఎప్పుడు. సో ఇప్పుడు దీన్ని స్ప్రైట్ అంటారనమాట. మధ్యలో ఇది ఉంది కదండి, క్యాట్, దీన్ని స్ప్రైట్ అంటారు. సో ఈ స్ప్రైట్ని అయితే డిలీట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక స్ప్రైట్ని అయితే చూస్ చేద్దాం. ఇక్కడ ఉండేటువంటి స్ప్రైట్స్. ఇప్పుడు నేను ఒక డాగ్ని అయితే తెస్తాను. సో డాగ్ని అయితే తెచ్చాను. ఇప్పుడు ఏది ఎలా వాడాలి అని చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ బ్లాక్ని ఫస్ట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది 10 స్టెప్స్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది 15 degrees క్లాక్ వైజ్లో టర్న్ అవ్వాలంటే ఇది పెట్టాలన్నమాట. చూసారు కదా, ఇంకా ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు. నేను 45 పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ డ్రాప్ని కూడా మార్చుకుందాం. చూసారు కదా, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో డైరెక్షన్ చేంజ్ చేద్దాం. చూసారు కదా, సో ఇప్పుడు మనం గో టు ర్యాండమ్ పొజిషన్ అనమాట. అంటే ఇది ఎక్కడికంటే అక్కడ వెళ్తుంది. చూడండి, ఇప్పుడు మౌస్ పాయింటర్ దగ్గరికి వెళ్ళేలా చేద్దాం. చూసారు కదా, సో ఇప్పుడు మనం ఒక కొత్త స్ప్రైట్ని పెడతాం.
ఇప్పుడు గో టు రెండో పొజిషన్ కాకుండా యాపిల్ అని కొత్తగా వస్తుంది అంటే ఈ స్ప్రెడ్ దగ్గరికి. ఇప్పుడు యాపిల్ అని నొక్కితే ఈ డాగ్ యాపిల్ దగ్గరికి వెళ్తుంది. చూసారా? ఇప్పుడు మనం ఒక కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు నేను 50 పెడతాను ఎక్స్, వైని 120 పెడతాను. ఇప్పుడు మనం గ్రీన్ ఫ్లాగ్ నొక్కితే అది అక్కడికే వెళ్తుంది. చూసారా? ఎన్నిసార్లు నొక్కినా అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మారుద్దాం. 70, 60 చూడండి మారింది కదా. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇది గ్లైడ్ అవుతుంది అనమాట. ముందు దీన్ని గ్లైడ్ అయ్యేలా చేద్దాం. సో అది యాపిల్ దగ్గరికి గ్లైడ్ అయ్యేలా చేద్దాం. చూడండి, చూసారా? ఇదిగోండి మళ్ళీ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ టైం పెంచకొద్దీ అది స్లోగా గ్లైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను 4 సెకండ్స్ పెట్టాను, ఇంకా స్లోగా గ్లైడ్ అవుతుందో చూడండి. చూసారా? అదే స్పీడ్గా పెడితే స్పీడ్గా గ్లైడ్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను 0.5 సెకండ్సే పెట్టాను. సో చూసారా ఎంత స్పీడ్గా గ్లైడ్ అయిందో. సో ఇప్పుడు మనం ఒక కరెక్ట్ ప్లేస్లోకి గ్లైడ్ అయ్యేలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, చూసారా? ఇప్పుడు నేను దీన్ని మారుస్తాను. 60 మైనస్ 45 చూసారా? ఇప్పుడు అది ఇప్పుడు మనం 90 డైరెక్షన్లోనే పాయింట్ అవుతుంది. ఇప్పుడు మనం కావాలంటే ఇప్పుడు నేను వేరే డైరెక్షన్లో పెడతాను. ఇది మళ్ళీ 90 అనే డైరెక్షన్లోనే వెళ్తుంది. కావాలంటే చూడండి, చూసారా? ఇప్పుడు దీన్ని ఇప్పుడు పాయింట్ వర్డ్స్ అంటే అది ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది. ఇప్పుడు మౌస్ పాయింటర్ అనేది కదా. ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసిన వెంటనే మౌస్ పాయింటర్ వైపు పాయింట్ అవుతుంది చూడండి. చూసారా? ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ కాడికి వెళ్తుంది. చూసారా? యాపిల్కి పాయింట్ చేసింది. సో ఇప్పుడు అది మాట్లాడేలాగా చేద్దాం. ఇప్పుడు అది హలో చెప్తుంది చూడండి. చూసారా? ఇది మోషన్ బ్లాక్స్ అన్నమాట. మోషన్ అంటే అది మూవ్ అయ్యేదాన్ని ఉంటుంది. ఇక్కడ లుక్స్ అంటే అది కనిపించేది. అంటే ఇప్పుడు చూడండి, అది కనిపించకుండా చేస్తాను. చూసారా? ఇప్పుడు హైడ్ అని నొక్కితే గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసిన వెంటనే అది హైడ్ అయిపోతుంది చూడండి. చూసారా? ఇప్పుడు మళ్ళీ షో పెడితే షో అవుతుంది అనమాట. చూడండి. ఇప్పుడు మనము యారో కీస్ ప్రెస్ చేసిన వెంటనే అది మూవ్ అయ్యేలా చేద్దాం. మనం కొత్త స్ప్రైట్ని అప్లోడ్ చేద్దాం. యారో తీసుకుందాం. సో ఇప్పుడు ఇది ముందుకు మూవ్ అయ్యేలా చేద్దాం.
గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసిన వెంటనే గ్లైడ్ 1 సెకండ్ 2 ఇప్పుడు మనం దాన్ని మార్చొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి అదంతా కదా వెళ్తుంది, చూసారా? కానీ అలా కాకుండా మనం యారో కీస్ని ప్రెస్ చేసేటప్పుడు మూవ్ అవ్వాలంటే దీన్ని తీసేయాలన్నమాట. ఈవెంట్స్లోకి వెళ్ళి, ఈవెంట్స్ అంటే అవి మాయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి యారో కీస్ని ప్రెస్ చేసినప్పుడు అది ముందుకెళ్తుంది. రైట్ యారో తీసుకుందాం. అది ప్రెస్ చేసిన వెంటనే అది ముందుకెళ్ళాలి కాబట్టి చేంజ్ X by 10 అంటే ముందుకి అనమాట. సో ఇప్పుడు చూడండి నేను యారో కీస్ని ప్రెస్ చేస్తున్నాను, చూసారా? ఒకవేళ మళ్ళీ వెనక్కి రావాలంటే ఇప్పుడు మళ్ళీ పెట్టాలన్నమాట. లెఫ్ట్ యారో నొక్కినప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు -10 అంటే ఇంకా వెనక్కి వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇది ముందుకి వెనక్కి వస్తుంది, పైకి కిందకి కూడా వచ్చేలా చేద్దాం. అప్ యారో. ఇప్పుడు మనం X పెట్టకూడదు అనమాట, Y పెట్టాలి. ఇంకొకసారి సో Y by -10 అనమాట. ఇప్పుడు చూడండి పైకి నొక్కితే పైకి వెళ్తుంది, కిందికంటే కిందికి, లెఫ్ట్ రైట్ అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది కానీ డయాగ్నల్గా వెళ్ళడం లేదు కాబట్టి, డయాగ్నల్గా వెళ్ళాలంటే ఇవంతా తీసేయాలన్నమాట. మనం వెన్ గ్రీన్ ఫ్లాగ్ ఇక్కడ నొక్కాలి. తర్వాత ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ జరగాలి కాబట్టి ఫర్ ఎవర్ అనమాట. ఇఫ్ ఒకవేళ కీ అంటే ఒక బటన్ అనమాట. రైట్ యారో ప్రెస్డ్, చేంజ్ X by 10. ఇప్పుడు దీన్నే డూప్లికేట్ చేద్దాం. సో ఇప్పుడు లెఫ్ట్ యారో, ఇది వెనక్కి వెళ్ళాలి కాబట్టి -10. ఇప్పుడు దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేద్దాం. ఈ రెండు తీసేద్దాం, ఎందుకంటే పైకి వెళ్ళాలంటే X కాదు Y పెట్టాలి కాబట్టి. సో ఇప్పుడు మనం చేంజ్ Y by 10 అనే బ్లాక్ని అయితే తీద్దాం. అప్ యారో కొట్టినప్పుడు అది పైకి వెళ్ళాలి కాబట్టి అప్ యారో కాడ పెట్టాలి. ఇప్పుడు డౌన్ యారో అంటే -10 కాడ పెట్టాలన్నమాట. సో ఇప్పుడు చూడండి పైకి కిందికి లెఫ్ట్ రైట్ అంటే రివర్స్ చెప్పాను ఇందాక. ఇప్పుడు డయాగ్నల్గా వెళ్ళాలంటే పైకి వెళ్ళాలంటే అప్ యారో రైట్ యారో రెండు పట్టుకొని ప్రెస్ చేసి డయాగ్నల్గా వెళ్తుంది. ఇప్పుడు అప్ యారో లెఫ్ట్ యారో, చూసారా? ఒకసారి మళ్ళీ చూడండి, చూడండి ఇప్పుడు డౌన్ యారో రైట్ యారో, ఇప్పుడు డౌన్ యారో లెఫ్ట్ యారో, చూసారా? డయాగ్నల్గా కూడా మూవ్ అవుతుంది.
సో మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఈ రోజుకి ఇదైతే ఈ వీడియోనే అనమాట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు చేయడం లేదనమాట. అందరూ వీడియో ఒక్కటే చూస్తున్నారు.